ఆమేన్. చేరికూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మంచిది, ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఈ తెరసాటున ఒక బోర్డు ఉంది, తెలుసు కదా మీ అందరికీ. ఒక తెరసాటున ఏముంది? బోర్డు ఉంది. దేనికి ఆ బోర్డు? వాక్యం రాయటానికా? వాక్యం రాయటానికేనా? దేనికి చెప్పండి? రాసి చెప్పడానికంట. మీకేమన్నా ఇంకా దేనికి ఆ బోర్డు ఉంది ఇక్కడ? చెప్పండి, దేనికి పెట్టారంటారు? నేర్చుకోవడానికి ఒకటి పాయింట్. బడి దేనికి? బడి నేర్చుకోవడానికి, పిల్లలు పోయి జ్ఞానం తెచ్చుకోవడానికి బడి. ఆ బడిలో కూడా ఇలాంటి బోర్డు ఉంటుంది, చూసారు ఎప్పుడన్నా? ఇలాంటి బోర్డు, బ్లాక్ బోర్డు ఉంటుంది. ఇప్పుడు మార్చారులే, జగన్మోహన్ ప్రభుత్వంలో మార్చారు. అంతకుముందు ఏముంది? బ్లాకే ఉంది కదా. మనం కూడా మారుద్దాం అప్పుడు ప్రభుత్వం ప్రకారం. ఆలోచించండి, గుడి కూడా బడి లాంటిదే. మీరు అర్థం చేసుకోండి, ఈ గుడి కూడా బడి లాంటిదే. అంటే బడిలోకి వెళ్ళి అలాగైతే నేర్చుకుంటున్నామో, ఈ గుడిలోకి వచ్చి కూడా మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి? బడిలోకి వెళ్ళి పిల్లలు జ్ఞానాన్ని, పాఠాలను నేర్చుకుంటారు. అక్కడ పాఠాలు నేర్చుకుంటారు, ఇక్కడ గుణపాఠాలు నేర్చుకోవాలి. మనం ఏం నేర్చుకోవాలి? గుణపాఠాలు. అంటే ఒక పని చేసిన తర్వాత దాన్ని మరలా చేయకూడదని గుణపాఠం మనం నేర్చుకోవాలి. అక్కడ పాఠాలు నేర్చుకుంటారు బడిలో, ఇక్కడ గుణపాఠాలను మనము నేర్చుకోవాలి. అంటే ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా, మనము మన పిల్లలను బడికి ఎలాగ పంపించి మంచి జ్ఞానాన్ని నేర్పించాలని ఆశపడుతున్నామో, మనము గుడికి వచ్చి కూడా మనం నేర్చుకోవాలి కదా. దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి కూడా మనం నేర్చుకోవాలి ప్రియమైన వాళ్ళరా. ఆలోచించండి, అంటే మనమే నేర్చుకోవాలా? మనము నమ్మినటువంటి ప్రభువు కూడా నేర్చుకున్నాడా అంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా నేర్చుకున్నాడు ప్రియమైన వాళ్ళరా. చూడండి ఒకసారి యోహాను సువార్త చూడండి. ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయము 28వ వచనములో ఒక మాటను అక్కడ చెబుతున్నాడు. చూడండి ఒకసారి. యేసు మీరు మనుష్య కుమారుని నేనే ఆయనననియు నా అంతటా నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నాను అనియు మీరు గ్రహించదురు. తండ్రి నాకు నేర్పినట్లు అంటున్నాడు. ఏమండి? తండ్రి నేర్పినట్లు అంటున్నాడు అంటే దేవుని దగ్గర యేసు ప్రభు వారు నేర్చుకున్నాడు ప్రియమైన వాళ్ళరా. ఎవరు నేర్చుకున్నారు? యేసు ప్రభు దగ్గర ఎవరు నేర్చుకున్నారు? క్షమించండి, తండ్రి దగ్గర ఎవరు నేర్చుకున్నారు? యేసు ప్రభు వారు నేర్చుకున్నాడు. తండ్రి నాకు నేర్పినట్లు అంటున్నాడు కదా. మీరు నన్ను పైకెత్తుతారు అంటే ఆయన పొగుడుతారు. పొగిడినప్పుడు నేను కూడా ఎవరి దగ్గర ఒకరి దగ్గర నేర్చుకొని వచ్చాను మీకు చెబుతున్నాను అంటున్నాడు. అంటే యేసు ప్రభు వారు ఇప్పుడు ఏమంటున్నాడో చూద్దాం. యేసు ప్రభు వారు ఏమంటున్నాడో మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనాన్ని ఒకసారి మీరు చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనాన్ని, నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి
కలుగును. ఏమంటున్నాడు చూడండి, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. ఎవరి దగ్గర నేర్చుకోడట? ఎవరి దగ్గర మనం నేర్చుకోవాలి? ఎవరి దగ్గర నేర్చుకోవాలి చెప్పండి? యేసు ప్రభు దగ్గర నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలో చెప్పలేదండి మీరు అంటున్నారు ఇప్పటి వరకు, అంతేనా? మీరు ఆలోచిస్తున్నారు. నేర్చుకోవాలి, ఆయన నేర్చుకున్నాడు, మమ్మల్ని నేర్చుకోమంటున్నాడు. ఏమి నేర్చుకోవాలి మనం? ప్రశ్న వేసుకుందాం. దేవుని దగ్గరకు వచ్చి బళ్ళోకి వెళ్ళి పాఠాలు నేర్చుకోవాలి పిల్లలు, గుళ్ళోకి వచ్చి గుణపాఠాలు నేర్చుకోవాలనుకుంటున్నాం కదా. ఏమి నేర్చుకోవాలి? పంతులు చెప్పే పాఠాలు నేర్చుకుంటారు పిల్లలు, జ్ఞానవంతులుగా తీర్చిదిద్దబడతారు పిల్లలు కదా. రాబోతున్నటువంటి కాలంలో పిల్లలు ఉన్నతమైనటువంటి జ్ఞానవంతులుగా తయారవుతారు. మనము కూడా ఉన్నతమైనటువంటి రాజ్యానికి వారసులుగా ఉండాలి అంటే మనమేమి నేర్చుకోవాలి? తండ్రి దగ్గర యేసు ప్రభు నేర్చుకున్నాడు, యేసు ప్రభు దగ్గర మనం నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి మనం చెప్పండి? ఏమి నేర్చుకోవాలి? యేసు ప్రభు పాఠాలు చెబుతున్నాడు, పంతుల్లాగా పాఠాలు చెప్తూ పోతున్నాడు. పాఠాలు చెబుతుంటే కొంతమంది అన్నారు, అసలు ఇది ఎందుకు చేస్తున్నావు, ఈ పని ఎందుకు చేపిస్తున్నావు, ఇది తప్పు కదా అన్నప్పుడు యేసు ప్రభు ఒక గట్టి సమాధానం ఇచ్చాడు. చూడండి ఒకసారి, ఏమని ఇచ్చాడో ఒకసారి మీరు చూడండి ప్రియమైన వాళ్ళరా. అదే మత్తయి సువార్త 15వ అధ్యాయం మీరు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 15వ అధ్యాయము మొదటి వచనాన్ని మీరు చూడండి ఒకసారి. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసునద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనము చేయుచున్నారే, వారి ఎందు నిమిత్తము పెద్దల పారంచర్యమును అతిక్రమించుచున్నారని అడిగిరి. అందుకు ఆయన, చూడండి ఒకసారి వినండి ప్రియమైన వాళ్ళారా, చదువుతూ పోతే ఎవరెవరు వచ్చారు యేసు ప్రభు దగ్గరికి చెప్పండి? శాస్త్రులు పరిసయ్యులు. శాస్త్రులు పరిసయ్యులు ఎక్కడున్నారు, ఎక్కడుంటారు? దేవుని యొక్క దేవాలయంలో ఒక అధికారం కలిగినటువంటి వారు వీళ్ళు. శాస్త్రులు పరిసయ్యులు అనే వాళ్ళు దేవుని యొక్క దేవాలయంలో కొన్ని పదవులు కలిగినటువంటి వీరుగా ఉన్నారు వీళ్ళు. వాళ్ళు వచ్చి యేసు ప్రభువుని ఏమడుగుతున్నారు వినండి. మీరు ఎప్పుడైనా చేతులు కడుక్కోకుండా అన్నం తిన్నారా? చేతులు కడుక్కోకుండా యేసు ప్రభు శిష్యులు తింటున్నారంట. ఏమి తింటున్నారు? అన్నం తింటున్నారంట. ఇది ఎక్కడైనా ఉందా? మన పెద్దలు ఆచారం ఒకటి ఉంది. మనం ఏం చేయాలంటే శుభ్రంగా చేతులు కడుక్కోవాలి, గోళ్ళలో మట్టి తీయాలి, కాళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి, మొహం కడుక్కోవాలి, కడుక్కొని శుభ్రంగా భోజనం చేయాలి. కానీ నీ శిష్యులు ఏంటి కడుక్కోకుండా తింటున్నారు అని అడిగారు. యేసు ప్రభు అన్నాడు, పొరపాటే అనలా. అందుకు యేసు ప్రభు ఏమంటున్నాడు చూడండి. ఆ మాట అనగానే ఎమ్మటని యేసు ప్రభు దొరికింది. అందుకు ఆయన ఏమంటాడు, మీరును మీ పారంచార్యము నిమిత్తము దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుతున్నారు? వీళ్ళు చేతులు కడుక్కోకుండా అన్నం తింటున్నారని మీరు అడుగుతున్నారుగా, పెద్దల ఆజ్ఞని ఎందుకు, పెద్దల ఆచారాన్ని పాడు చేస్తున్నారు అంటున్నారు కదా. మీ పారంచార్యం ఆచారం ఒకటి ఉంది కదా. ఏం ఆచారం ఉందంటే దేవుడు పెట్టినటువంటి ఒక ఆజ్ఞ ఉంది కదా. ఆ ఆజ్ఞను మీరు ఎందుకు పాటించట్లేదు? ఏంటి ఆ ఆజ్ఞ అంటే మీ తల్లిదండ్రులను మీరు సన్మానించాలన్న ఒక ఆజ్ఞ ఉంది కదా. ఆ ఆజ్ఞను మీరు ఎందుకు మేరతున్నారు అని అడిగాడు యేసు ప్రభు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే చేతులు కడుక్కొని అన్నం తినాలి ఈ చూస్తున్నారు, కానీ దేవుని యొక్క ఆజ్ఞను మట్టికి ఏం చేశారట? దేవుని ఆజ్ఞను అతిక్రమించుచున్నారు. తల్లిదండ్రులను గణపరచాలన్నా, తల్లిదండ్రులకు సంరక్షించాలన్నా, లేదు తల్లిదండ్రులకు లోబడి ఉండాలన్న ఆజ్ఞలు ఉన్నాయి వీళ్ళకి. ఇవన్నీ కూడా విడిచిపెట్టి వీళ్ళు చేతులు కడుక్కోకుండా అన్నం తింటున్నా లేకే వీళ్ళకి ఏమొచ్చిందట? పెద్దల ఆచారాన్ని పాడు చేస్తున్నారన్న విధానం వచ్చింది. ఈ సంగతి ఏంటో పేతురు గారికి అర్థం కాలేదండి. ఈ సంగతి ఏంటో పేతురు గారికి అర్థం కాల. ప్రభువా, మనం ఒక సభను ముగించుకొని వచ్చాం కదా,
నువ్వు చెప్పిన మాట ఏంటో నాకు అర్థం కాలేదు ప్రభువా అని పేతురు గారు అడిగారు. మీరు ఎప్పుడన్నా అడిగారా నన్ను, అయ్యా నాకు ఈ మాట అర్థం కాలేదని ఎప్పుడన్నా మీరు అడిగారా? ఎప్పుడు మీరు ఎవరు అడగల. అంటే అర్థమైందనే అర్థం కాలేదనే మీకు అర్థమయ్యి అర్థం కానట్టు ఉంది కాబట్టి మీరు ఎప్పుడు నన్ను అడగల. పేతురు గారికి అర్థం కాలేదు. ఈ మాట అర్థం కాకపోయేసరికి అడుగుతున్నాడు పేతురు గారు, అడుగుతున్నాడు. చూడండి 17వ వచనం చూడండి ఒకసారి, 16వ వచనం నుండి అనుకుంటా చూడండి ఒకసారి, 15వ వచనం నుండి చూడండి ఒకసారి. అందుకు పేతురు, ఈ ఉపమాన భావము మాకు తెలుపుమని ఆయనను అడగగా, ఆయన మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా? నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడవడును కానీ అంటున్నాడు. అర్థమవుతుందండి? నువ్వు చెప్పేవు ప్రభా అక్కడ కొన్ని, అప్పుడు నాకు అర్థం కాలేదు. వాళ్ళతో మాట్లాడింది అంతా అర్థం కాల. వాళ్ళు అడిగింది ఏంటి? చేతులు కడుక్కోకుండా అన్నం తింటున్నారు ఏందని వాళ్ళు అడిగారు. నువ్వేమని చెప్పావు? మీ తల్లిదండ్రులను ఎందుకు సన్మానించట్లేదని అడిగావు. కానీ అక్కడ భావం ఏంటో నాకు అర్థం కాలేదు ప్రభా, నువ్వు ఎందుకు అన్నావు ఆ మాట? వాళ్ళు అడిగిన దానికి మనం సమాధానం చెప్పాలంటే పేతురు గారికి చెప్తున్నాడు వివరించి, అయ్యా పేతురు, నువ్వు ఇంతవరకు అవివేకుడిగా ఉన్నావా నా ఎమ్మటుంటా, ఇంకా ఎప్పుడు నా వెమ్మటుంటా ఇంకా అవివేకుడిగా ఉన్నావా అని అంటూ దాని అర్థం ఏంటో చెబుతున్నాడండి. నిజమే, చేతులు కడుక్కోకుండా మనం అన్నం తింటే ఏమైపోతుందంటే అది బహిర్భూమిలో విడవబడుతుంది కదండి. బహిర్భూమిలో విడవబడుతుంది. దాని నిమిత్తం ఏమీ లేదని చెప్తున్నాడు. చూడండి, నోటిలోనికి పోవునది అంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడవబడును కానీ నోటు నుండి బయటికి వచ్చినవే హృదయములో నుండి వచ్చును. ఏమండి, ఒకసారి మీరు ఆలోచించండి. ఇలాగా చేతులు కడుక్కోకుండా తింటే ఏమైపోతుంది చెప్పండి, ఏమైపోతుంది చెప్పాలి. ఇటు చూడండి, తిన్నాం చేతులు కడుక్కోకుండా అదరా బెదరా పనికి పోయించాం. అమ్మ పనికి పోయినప్పుడు చేతులు సరిగ్గా కడుక్కోకుండా తింటాం కదండి. తింటామా లేదా? సహజంగా జరిగేదేనండి. ఎవరైనా సరే తింటాం. అదరా బెదరా తింటే ఏమైపోద్ది? కడుపులో పడిపోద్ది, అది బహిర్భూమిలో విడవబడుతుంది. దానివల్ల మనిషికి అపవిత్రత వచ్చేదేమీ లేదు అంటున్నాడు ప్రభు. అసలు అపవిత్రత మనిషికి ఎలా వస్తుంది? ఇప్పుడు చెబుతున్నా అసలు విషయాన్ని. ఇప్పుడు చెబుతున్నాడు, ఇదిగో ఈ నోటిలో, ఈ చేతితో తీసుకున్నది ఈ నోట్లో పడింది మనిషిని అపవిత్రపరచదు, అది బయట విడవబడుతుంది. కానీ ఈ నోటిలో నుండి బయట పడుతుంది చూడు, ఏదన్నా ఉంది చూడు, ఆ మాటలు ఏవైతే ఉన్నవో వాటి వలన నష్టం ఉందంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు, నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడవబడును కానీ నోటి నుండి బయటకు వచ్చునవే హృదయములో నుండి వచ్చును, ఇవే మనిషిని అపవిత్రపరచును. మీరు గ్రహింపరా? చూడండి, కడుపులో పడేది మనిషిని అపవిత్రపరచదు, నోటిలో నుండి బయటకు వచ్చినదే మనిషిని అపవిత్రపరచద్ది. గొడవలు ఎప్పుడు అవుతాయి చెప్పండి? గొడవలు ఎప్పుడు అవుతాయి? ఏమండి, గొడవలు ఎప్పుడు అవుతాయి చెప్పండి? మాట వల్లే కదండి గొడవలు అయ్యేది. చిన్న మాట వల్లే కదా, ఇంతంత పెద్ద మాటలు కదా గొడవలు అనేవి ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఏమండి, ఇలాగే ఒక 2 సంవత్సరాల క్రితం కొండమంజులూరులో పనిచేస్తున్నామండి. ఊళ్ళోకి వెళ్ళాం, ఏదో పని మీద వెళ్ళాం. ఒక 2 అన్నదమ్ముళ్ళు పక్కన ఇళ్ళు అంతకుముందే కేసులు పెట్టుకున్నారంట పొలా తగాదా వలన. ఒక్కొక్కళ్ళు ఇంత పెద్ద మాట్లాడుకుంటున్నారు, కర్రలు తీసుకొని అసలు సప్పబడా కొట్టుకుంటున్నారు. అసలు రైతులేనండి. అంటే తగాదా ఎక్కడి నుంచి వచ్చింది? గట్టు మీద వెళ్తున్నాడు బహుశా, ఇది నాదిరా అన్నాడు వాడు, ఇంత పెద్ద మాట అన్నాడు. ఆ చేతిలో ఉన్న కర్ర తీసుకుని కొట్టాడు. మాట అనకపోతే కొట్టడుగా. అంటే మనిషి నోటు నుండి వచ్చేటువంటి ప్రతి మాట ఏం చేస్తుందంటే మనిషిని అపవిత్రపరుస్తుంది. మనం అనుకుంటాం
నేను ఇంతంత పెద్ద మాటలు అతన్ని అడిగాను, అతన్ని తిట్టాను, కానీ నేను బాగానే ఉన్నాను అనుకుంటాం. ఆ మాటలు మాట్లాడిన వ్యక్తిని అసహించుకుంటావా, ఆ మాటలు అనిపించుకున్న వ్యక్తిని అసహించుకుంటారా? మీరు చెప్పండి. ఒమ్మో ఈడు నోట్లో నోరు పెట్టకూడదు, ఆమె నోట్లో నోరు పెట్టకూడదు అంటామా? ఒమ్మో ఈడ చిగ్గు లేకుండా అన్ని మాటలు అనిపించుకుందాని అంటామా? చెప్పండి. ఒమ్మో ఈ నోట్లో నోరు పెట్టకూడదమ్మా, ఆ నోట్లో నోరు పెట్టేదానికంటే కూడా ఇంకో సామెత ఉంది. ఏమంటారంటే మురికి కాలువలో తలకాయ పెట్టడం మంచిదంటాం కదా. మీరు ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు వివరించి చెబుతుంది, మనిషిని యొక్క హృదయములో నుంచి ఈ మాటలన్నీ వస్తాయట. నోట్లో తిన్నదాని వల్ల, కడుక్కోకుండా తిన్నదాని వల్ల మనిషిని అపవిత్రపరచబడడు. మనిషిని అక్కడ వాళ్ళు అంటుందేంటి? చేతులు కడుక్కోకుండా తిన్నారని కాదు అక్కడ వాళ్ళు అంటుంది. యేసుక్రీస్తు వారిని ఏదో ఒక విషయంలో ఇరికించి అపవిత్రపరచాలన్న విషయాన్ని చెబుతుంటే అందుకంటున్నాడు, నన్ను అపవిత్రపరచాలని చూస్తున్నారు కానీ మీరు చేతులు కడుక్కోకుండా తినాదానికి కాదు అన్న మాటను అక్కడ వివరించి చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. ఇంకా మనం చదవగలిగితే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తాయంట, వారి యొక్క ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయంట? 19వ వచనంలో చెప్తున్నాడు, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. ఇవి మనుషుని అపవిత్రపరచును కానీ చేతులు కడుక్కొనక భోజనము చేయట మనుషుని అపవిత్రపరచదని చెప్పాడు. చేతులు కడుక్కోకుండా తిన్నంత మాత్రాన మనిషి అపవిత్రపరచబడడు, కానీ ఎవరైతే నోటితో మాట్లాడతారో వాటి వలన అపవిత్రపరుస్తారని చెప్తున్నాడు. మీరు ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా, దీని గురించి మన ప్రభువు రక్షకుడు చాలా మాటలు తన భక్తుల ద్వారా రాయించాడు ప్రియమైన వాళ్ళరా. ఎలాగ రాయించాడు అంటే మనము ఉన్నట్లుగా రాయించాడు, మనకు అర్థం రీతిలో రాయించాడు. చూడండి, ఎపిసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము చూడండి ఒకసారి. మనలను ఎలాగ ఉంచాలని ఆయన ఆశపడుతున్నాడో, మనం ఎలాగ ఉంటున్నామో అన్న సంగతిని ఇక్కడ చెబుతున్నాడు. చూడండి ఒకసారి, ఎపిసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము నుండి మనం చదవగలిగితే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలట. మనం ఎలా నడుచుకోవాలట? మాట చూడండి, దేవుని పిల్లల వలె ప్రియులైనటువంటి వారుగా నడుచుకోవాలంట, శత్రువులుగా కాదు. ఎలాగా? కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలంట. దేవుని పోలి నడుచుకోవడం అంటే క్రీస్తును పోలి నడుచుకోవాలి. ఇందాక మనం చదివాం కదా, నా యొద్ద మీరు నేర్చుకోండి, నా కాడి ఎత్తుకొని మీరు నేర్చుకోండి. కాడెత్తుకోమన్నాడు. కాడంటే ఏంటి చెప్పండి? మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి అన్నాడు. కాడంటే ఏంటి చెప్పండి? బరువండి. కాడంటే ఏంటి? ఏమంటే ఎద్దు కాడి మోస్తుంది కదా, తేలిగ్గా ఉంటుందా దానికి? చూసారండి ఎద్దును దాని మెడ మీద చూసారా ఎప్పుడన్నా? బళ్ళు లాగినటువంటి ఎద్దును చూసారా? ఏమండి ఎలా ఉంటుందో తెలుసా? ఈ మెడ భాగంలో నల్లగా ఇంత బెత్తెత్తున మందం గట్టిపోయి ఉంటుందండి. ఎద్దులు చూసారా? బరువులు లాగే ఎద్దులను మందం లాగి బరువులు లాగి ఆ ఎద్దులు మెడ మీద ఏమైపోతుందో తెలుసా? గట్టి పడిపోయి ఉంటుందండి. కాడంటే ఏమనుకున్నారు? సులువు అనుకున్నారా? దేవుని యొక్క కాడంటే తేలికైనది కాదు. అది నువ్వు కష్టం అనుకుంటే కష్టం, సులువు అనుకుంటే సులువు. అందుకనే అంటాడు, నా కాడి తేలికైనది అంటాడు. ఎలాగా? నువ్వు ఇష్టపడితే అది సులువుగా ఉంటుంది, కష్టం అనుకుంటే ఏదైనా కష్టమేనండి. దేవుని యొక్క కాడిని నువ్వు ఎత్తుకున్నప్పుడు అది భారం, నువ్వు భారంగా భావించడానికి వీల్లేదు. నువ్వు ముందుకు కొనసాగాలి. నా యొద్ద నేర్చుకోమంటున్నాడు ప్రభు. ఏమి నేర్చుకుంటున్నాం ప్రభు దగ్గర? ఏమంటే దేవుని యొక్క సంఘంలో పరిచర్య చేస్తూ, దేవుని యొక్క సంఘంలో మనం ఉంటూ
జీవం కలిగినటువంటి దేవుని క్రీస్తు సంఘంలో మనం ఉంటూ ఏమి నేర్చుకుంటున్నాం? ప్రజలకు ఏమి నేర్పిస్తున్నాం? మన అవిధేయత, మన అవిశ్వాసమా? ఏమి నేర్పిస్తున్నాం చెప్పండి? ఇంకొక మాట ఉందండి, కిందకు మనం చదివితే పరిమళ వాసనగా మనల్ని ఉంచాలనుకుంటున్నాడంట. చూడండి మాట, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. పరిమళ వాసనగా నిన్ను ఉంచాలనుకుంటున్నాడు కానీ మురికి వాసనగా నిన్ను ఉంచాలనుకోవట్లేదు ఆయన. అందుకే ఇందాక అన్నాం కదా, ఏమో నోట్లో నోరు పెట్టేదానికంటే కూడా మురికి కాలువలో నోరు పెట్టడం మేలు అనుకుంటాం కదా. అంటే దేవుడు మనలను పరిమళ వాసనగా ఉంచాలనుకుంటాం. వాసన వస్తుంటే, ఒక మనిషి దగ్గర వాసన వస్తుంటే పక్కన నిలబడతామంటండి. ఆలోచించండి, పైకి చెప్పలేకపోయినా దూరంగా జరుగుతాం, అంతే కదా. మన మనిషి అయినా పైకి చెప్పలేకపోయినా దూరంగా జరుగుతాం, అంతేనా లేదా? చెడ్డ వాసన వస్తుంటే. అంటే అలాగ ఉండటానికి వీల్లేదు. మనం పరిమళ వాసనగా ఉండటానికి యేసుప్రభు తన రక్తాన్ని కార్చాడు. మనం ఆయన దగ్గర నేర్చుకోవాలి జీవం కలిగినటువంటి మాటలను. ఇంకా అంటాడు, ఏమంటాడో చూడండి ఒకసారి 3వ వచనములో, మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లోభత్వమే కానీ వీటిని పేరైనా ఎత్తకూడదు. ఏమంటున్నాడు? జారత్వము కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనా ఎత్తకూడదు. ఎందుకు ఎత్తకూడదు? ఇది పరిశుద్ధులకు తగినది కాదు అంటున్నాడు. పరిశుద్ధులుగా ఉన్న మనము లోభత్వమే కానీ లేకపోతే ఇక లోకానికి సంబంధించిన విషయాలలో మనం దేంట్లో కూడా పాలు పొందితే ఇవి పరిశుద్ధులకు తగినవి కాదు అని చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళరా. ఇంకా 4వ వచనం మనం చదవగలిగితే ఏమంటున్నాడు చూడండి, కృతజ్ఞతావచనమే కానీ కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను కానీ మీరు భూతులైనను పోకిరి మాటలైనను సరసొక్తులైనను ఉచ్చరింపకూడదు. ఏం ఉచ్చరింపకూడదు? మనం ఏం ఉచ్చరింపకూడదు చెప్పండి? భూతులైనను పోకిరి మాటలైనను సరసొక్తులైనను. ఈనాడు చూస్తూ ఉన్నామండి, చాలామంది సరసొక్తులు చాలా ఉన్నాయి ప్రియమైన వాళ్ళరా. సరసొక్తులు నౌకాలుగా మాట్లాడుకునేది వేరు, సరసొక్తులు వేరు ప్రియమైన వాళ్ళరా. వాటిని ఏం చేయాలో తెలుసా? కట్ చేయాలి. సరసొక్తులు అంటే ఎక్కడి నుంచి వచ్చింది సరసం చెప్పండి? కామము నుండే సరసొక్తులు వస్తాయి కదండి. సరసొక్తులు ఉండటానికి వీల్లేదు. ఇంకోటి ఏమంటున్నాడు? పోకిరి మాటలు ఉండకూడదు. ఇంకోటి ఏముండకూడదు? మీ నోట బూతులు ఉండకూడదు. ఏది మనిషిని అపవిత్రపరుస్తుందంటే ఇవేనండి, పోకిరి మాటలు, సరసొక్తులు, బూతులు. మన నోట ఉంటే మనల్ని అపవిత్రపరుస్తుంది. మనలను దేవుడు ఎలాగ ఉంచాలనుకుంటున్నాడంటే పరిమళ వాసనగా మనల్ని ఉంచాలనుకుంటున్నాడు ప్రియమైన వాళ్ళరా. నిజంగా ఆలోచించండి, పాత నిబంధన ప్రకారంగా ఇప్పుడైతే మనకు శిక్ష రావట్లేదు, కానీ పాత నిబంధన ప్రకారంగా అయితే శిక్ష వెమ్మటనే ఉంది ప్రియమైన వాళ్ళరా. విశ్రాంతి దినం గురించి మీకు అందరికీ తెలుసు కదండి. విశ్రాంతి దినములో ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు మీరు చెప్పండి. శనివారం విశ్రాంతి దినం ఉంది ఇజ్రాయిల్కు. ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు? ఏమండి, ఈనాడు విశ్రాంతి దినాన్ని ఆచరిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఏం చెయ్యాలో ఏం చేయకూడదో కూడా తెలియదండి. విశ్రాంతి దినాన్ని ఏం చేయకూడదు, ఏ పని చేయకూడదు. తన ఇంట్లో ఉన్నటువంటి కుటుంబంలో కానీ, తన ఇంట్లో ఉన్నటువంటి చుట్టాలే కానీ, పరదేశులే కానీ, లేకపోతే ఎవరైనా బంధువులైనా సరే ఏ పని చేయకూడదు విశ్రాంతి దినాన. ముందు రోజే కూర్చుకోవాలి. పొయ్యి కూడా ముట్టించడానికి వీల్లేదు. పొయ్యి కూడా ముట్టించకూడదంటే అన్నం తినొద్దు అనుకుంటున్నారు చాలామంది. తినొచ్చు, ఏమి ఇబ్బంది లేదు, తినటానికి కాదు, కానీ ముందు రోజే సమకూర్చుకోవాలి ఆ రోజు కోసం. అవును కదండి. అరణ్యములో పైనుంచి వాళ్ళకేం పడింది? మన్నా పడింది కదా. ఆ మన్నా ఎప్పుడు కూర్చుకునేవాళ్ళు? శుక్రవారం సాయంత్రం కూర్చుకునేవాళ్ళు. ఆ శనివారం అంతా కూడా అది ఆహారంగా ఉండేది, కుళ్ళిపోయేది కాదు. మిగతా రోజుల్లో మరొక రోజు కూర్చుకుంటే అది కుళ్ళిపోయేది.
బూజు వచ్చేసేది. అంటే మీరు ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా, ఆ దినాలలో పాత నిబంధన కాలంలో ఎమ్మటనే శిక్షను అమలు చేశారు. విశ్రాంతి దినానట ఆ అరణ్యంలో ఉన్నప్పుడు ఒక అతను పొల్లలు వేరుకోవడానికి వెళ్ళాడంట. ఏం పని లేదు కదా, ఖాళీగా ఉన్నాను కదా, ఏమైందిలే పొల్లలు ఏరుకుందామని వెళ్ళాడట. పొల్లలు ఏరుకుంటే తప్ప అమ్మా? పొల్లలు ఏరుకుంటే తప్ప? ఏమైనా తప్పు ఉందా అందులో? అంటే నేనేం చెబుతున్నానంటే మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎమ్మటనే శిక్షించే పని అయితే మనం అందరం చాలా శిక్షకు గురయ్యే వాళ్ళమే. ఆ దినాన ఉన్నటువంటి ఆజ్ఞ ప్రకారంగా ఇప్పుడు కూడా కొనసాగేటట్లయితే మనం ఒక్కళ్ళం కూడా దేవునిలో ఉండం ప్రియమైన వాళ్ళరా. ఆనాడు ఏం జరిగిందో తెలుసా? విశ్రాంతి దినాన ఒక అతను ఏం చేశాడో సంఖ్యాకాండము 15 అధ్యాయం మీరు ఒకసారి చూడండి. సంఖ్యాకాండం 15 అధ్యాయం 32 నుండి 36 వచనాల వరకు అక్కడ కొన్ని సంఘటనలు జరిగినాయి చూడండి. ఒకసారి ఒక సంఘటన జరిగింది చూడండి. సంఖ్యాకాండము 15 అధ్యాయము అమ్మా ఏసీ పెట్టినట్టుంది అమ్మా. చర్చిలో ఏసీ పెట్టినట్టుంది, అంత చల్లటి గాలి వస్తుంది అంటే వర్షం ఏడో బాగా పడుతుంది అని అర్థం కదా, వర్షం బాగా పడుతుంది. మీరు ఆలోచించండి, విశ్రాంతి దినాన్ని ఏం ఏరాడట ఆయన? ఇశ్రాయేలు అరణ్యంలో ఉన్నప్పుడు, ఐగుప్తు దేశం నుంచి వచ్చి అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. మోషే ఎద్దుకును ఏం జరిగిందమ్మా ఇప్పుడు చెప్పండి? ఏం జరిగింది? ఇశ్రాయేలు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. వాడు కట్టెల ఏరుట చూచిన వారు మోషే యొద్దకు ఆరోను యొద్దకు సర్వ సమాజమునొద్దకు వానిని తీసుకొని వచ్చిరి. వానికి ఏమి చేయవలనో అది విశదపరచలేదు గనుక వానిని కావలిలో ఉంచిరి. తరువాత యెహోవా ఆ మనుషుని మరణశిక్ష నొందవలనని సర్వ సమాజము పాళెముల వెలుపల రాళ్లతో వాన్ని కొట్టి చంపవలనని మోషేతో చెప్పాను. చెప్పండి ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు బూతులు మాట్లాడినా ఏమి ఇబ్బంది లేదు అమ్మా, ఏం మాట్లాడినా ఇబ్బంది లేదు, ఎవరు ఏమనేవాళ్ళు లేరు. ఆనాడైతే విశ్రాంతి దినాన్ని ఎవరు మేరటానికి వీల్లేదు. విశ్రాంతి దినాన కట్టెలు ఏరితే పుల్లలు ఏరితే ఏమైపోయాడు? మరణశిక్ష. అందుకనే ఏం చేస్తున్నాడు తెలుసా? ఊరి వెలుపల పాళెం వెలుపల తీసుకెళ్ళి ఏం చేయాలట? అతన్ని సర్వ సమాజము పాళెం వెలుపల రాళ్లతో వాన్ని కొట్టి చంపవలనని మోషేతో చెప్పెను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన నట్లు సర్వ సమాజము పాళెం వెలుపల వాన్ని తీసుకొని పోయి రాళ్లతో వాన్ని చావగొట్టి, రాళ్లతో ఏం చేశారట? ఏమంటే కట్లు ఏరితే దేవుని ఆజ్ఞ ఎలా ఉంటుందో తెలుసా? అంత కఠినంగా ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. మనం ఏదో చాలా తేలిగ్గా అనుకుంటున్నాం. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలు ఎంత కఠినంగా ఉన్నాయో. ఏమంటే విశ్రాంతి దినాన పుల్లలు ఏరుకుంటే తప్పేంటండి? కానీ అక్కడ దేవుని యొక్క ఆజ్ఞ ఉంది. ఏమని? మీరు ఏ పని చేయటానికి వీల్లేదు. మీ జీవనోపాధి 6 దినాలు చేసుకోండి, 7వ దినాన నాకు విశ్రాంతి దినము కనుక మీరు ఏ పని చేయటానికి లేదు. జీవనోపాధే కదండి. కట్టెలేరటం కూడా ఆహారం సిద్ధపరచుకోవడానికే కదా. మీరు చెయ్యొద్దు అన్నాడు, చేస్తానని పోయాడు. చేస్తానని పోయిన వ్యక్తికి ఏం శిక్ష వచ్చింది? మరణ శిక్ష వచ్చింది. అప్పుడు వెమ్మటనే శిక్ష ఉండేది ప్రియమైన వాళ్ళరా. ఇప్పుడు ఏ పని చేసినా శిక్ష లేదండి. అందుకే దర్జాగా దేవుని యొక్క సన్నిధానానికి వెళుతున్నారు, దర్జాగా తప్పులు చేస్తూ సమాజంలో తిరుగుతూ ఉన్నారు ప్రియమైన వాళ్ళరా. ఇది శిక్ష ఎప్పుడుందో తెలుసా?
ఈ శిక్ష ఎప్పుడుందో అన్న సంగతిని చెబుతున్నాడు ఎపిసీలకు రాసిన పత్రికలోనే. ఇప్పుడు మనం చదివచ్చిన మాటల్లోనే చెబుతున్నాడు ప్రియమైన వాళ్ళరా. అంత దర్జా నీ ఒకనాడు రాబోతుంది. యేసు ప్రభు తన రాజ్యాన్ని సమకూర్చుకునేటప్పుడు వస్తాడు, నీ లెక్క తేల్చబోతున్నాడు. మనం ఇప్పుడు హాయిగా మన ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నామండి. అలాంటి కఠినమైనటువంటి శిక్ష నుండి విడిపించాడు. రాత్రికాల సమయంలో చెప్పానండి, ఒక తోట యజమాని 3 సంవత్సరాలు కనిపెట్టాడు ఫలాల కోసం. ఇక నరికేయి తోటమాలి అన్నాడు. ఆ తోటమాలి ఆ యజమానిని బతిమాలుడుతున్నాడు, అయ్యా ఈ 1 సంవత్సరం ఉన్నాయి, అయ్యా ఈ 1 సంవత్సరం ఉన్నాయి, నేను ఎరువు వేస్తాను, దాని చుట్టూ తవ్వుతాను, ఎరువు వేసి ఈ సంవత్సరం మట్టికి ఫలించినా లేకపోతే వచ్చే సంవత్సరం నరికేయ్యా అని ఒక అవకాశం తీసుకున్నాడు. ఇదిగో ఆ అవకాశమే ఇప్పుడు క్రొత్త నిబంధనలో కృపాకాలం మనకిచ్చాడు దేవుడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది బాగొట్టి ఇష్టారాజ్యంగా బ్రతుకుతుంటే నువ్వు ఇంకా ఏమి నేర్పుతున్నా? అందుకే నేను చెప్తున్నాను, గుణపాఠాలు ఇక్కడ నేర్చుకోవాలి, పాఠాలు బడిలో నేర్చుకోవాలి. ఇక్కడ నువ్వేమి నేర్చుకుంటున్నా? వచ్చి వెళ్ళిపోతున్నాం. ఏమండి, ఏదో ఆనవాయితీకి వెళ్ళాలి కనుక వచ్చి వెళ్ళిపోతున్నాం. అందువలన ప్రయోజనం ఏమీ లేదు ప్రియమైన వాళ్ళరా. మనం ఇక్కడ నేర్చుకొనే వెళ్ళాలి, ఎక్కడ ఉండవండి, నేర్చుకొని వెళ్ళాలి. ఇక్కడ మనం నేర్చుకుంటేనే మన భవిష్యత్తు బాగుంటుంది, రాబోతున్న తరాలు బాగుంటాయి. మనం నేర్చుకోవాలి ప్రియమైన వాళ్ళరా. చూడండి ఆ మాట చూడండి ఒకసారి. ఎపిసీలకు రాసిన పత్రికలోనే మనం 5వ అధ్యాయంలోనే చదువుతాం ఆ మాట. ఒకసారి చూడండి, అక్కడ 4వ వచనం నుండి మనం చదువుతున్నాం కదా. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసొక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. ఏమండి, ఇవి తగవు, ఇవి మీరు చేయకూడదు అంటున్నాడు దేవుడు. తగవంటే అర్థం ఏంటి? ఇది మీరు చేయకూడదు, ఖచ్చితంగా చెప్పేశాడు. ఇది మీరు చేయకూడదు అంటే నేను అదే చేస్తా. ఏమైందంట? ఇప్పుడు ఏమన్నా ఉందా? శిక్ష ఏమన్నా ఉందా? ఏమన్నా ఎవరన్నా సమాజం అంతా వచ్చి రాళ్లతో కొట్టి చంపేస్తారా? ఎవరు చేయరు కదండి. ఇది కృపాకాలం కదా, దేవుడిచ్చినటువంటి కరుణ చొప్పున మనం ఉన్నాం కదా. కానీ ఇవన్నీ మానుకోవాలి ప్రియమైన వాళ్ళరా. చెబుతున్నాడు ఇంకా 5వ వచనంలో చెబుతున్నాడు, ఏమంటున్నాడు? వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైనను ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడు. ఒకవేళ ఇలాంటి క్రియలు కలిగి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దేవుని యొక్క క్రీస్తు యొక్క రాజ్యానికి హక్కుదారుడు కాదన్నాడు. దేవుని యొక్క రాజ్యం అంటే ఏమనుకుంటున్నారు మీరు? దేవుని యొక్క రాజ్యం అంటే మీరేమనుకుంటున్నారు చెప్పండి? నేను అందుకే 2 చెప్తాను ఎప్పుడు కూడా. దేవుని యొక్క రాజ్యము పరలోక రాజ్యం. పరలోక రాజ్యం తండ్రి ఉండేటువంటి స్థలం. దేవుని యొక్క రాజ్యం భూమి మీద ఉన్నటువంటి దేవుని యొక్క సంఘం. ఆ సంఘములోని నీకు హక్కు లేదంటే ఇంకా పరలోకానికి ఏం వెళతా? ఇలాంటి క్రియలు కలిగినటువంటి ప్రతి ఒక్కళ్ళు దేవుని యొక్క రాజ్యం అంటే సంఘములోనే స్థానం కోల్పోతామంట. ఇంకా పరలోక రాజ్యం చేరడం తర్వాత సంగతి ప్రియమైన వాళ్ళరా. ఎక్కడే మనకు ఆ హక్కు ఉండదు అంటున్నాడు. ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా. ఇంకా ఏమంటున్నాడో చూడండి, ఆ మాటను చెప్పి మనం ముగించుకుందాం. హక్కుదారుడు కాడు నిత్యముగా తెలియను, వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మును మోసపరచనీయకుడి. ఒకవేళ ఏం పర్లేదులే, ఎలా బ్రతికినా పర్లేదులే, ఎలా ఉన్నా ఏం పర్వాలేదులే, దేవుడు కరుణామయుళ్లే, నిన్ను స్వీకరిస్తాడులే అని అనుకోవద్దు ప్రియమైన వాళ్ళరా. ఒక్కసారే క్షమాపణ, ఒక్కసారే కదండి. ఎన్నిసార్లు క్షమిస్తాడు దేవుడు? ఒక్కసారే క్షమిస్తాడు. ఏమండి, తెలియక చేస్తే తప్పు ప్రియమైన వాళ్ళరా. తెలిసి చేస్తే అతనికి తెలుసు ఏమని, విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకూడదని అతనికి తెలుసు. అయినా కూడా పోయి కట్టిలేరాడు కనుక అతనికి ఏ శిక్ష వచ్చింది? మరణ శిక్ష వచ్చింది ప్రియమైన వల్ల. మనం తెలిసి కూడా చేస్తున్నామంటే అది పాపం కింద పరిగణింపబడుతుంది. పాపం ఏం చేస్తుంది? మరణాన్ని కంటుంది ప్రియమైన వల్ల. ఇంకా ఏమంటున్నాడు చూడండి, ఆ మాట చెప్తున్నాం. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలువారై ఉండకండి. మీరేం చేయకూడదు?
అట్టివారితో పాలి ఉండటానికి వీల్లేదు. మీరు ఎవరితో ఉండకూడదు చెప్పండి? అలాంటి క్రియలు చేసేటువంటి వారితో మీరు ఉండటానికి వీల్లేదు ప్రియమైన వాళ్ళారా. అలాగ దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మరి అలాంటి క్రియలు కలిగి ఉన్నటువంటి వారంతా కూడా దేవుని యొక్క రాజ్యము నుండి త్రోసివేయబడతారు. మరి ఇక్కడ కొంతకాలమే మన ఆయుష్కాలము. ఆ నిత్యమైనటువంటి పరలోకములో నిత్యమైనటువంటి స్థానం కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలంటే దేవుని యొక్క గుడిలోనికి వచ్చాం. ఈ గుడిలో గుణపాఠాలు మనం నేర్చుకొని లోకానికి మనం పరిమళ వాసనగా ఉండాలి, కానీ చెడ్డ వాసనగా మనం ఉండటానికి వీల్లేదు ప్రియమైన వాళ్ళరా. ఒకవేళ అలాగ ఉంటే దేవుని ఉగ్రత మన మీదకి వచ్చును. దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. వచ్చినప్పుడు మీరు ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా. ఆకాను ఆశపడ్డాడు ఒక దానికోసం. తాను చేసిన తప్పు తన భార్యను, తన పిల్లలను, తన కలిగిన ప్రతీదీ కూడా ఏమైపోయిందంటే నష్టపోయాడు ప్రియమైన వాళ్ళరా. మనం ఏం చేయాలంటే మన నోటి మాటతో మనల్ని మనం అపవిత్రపరచుకోవడానికి వీలు లేదు. దేవుని నామానం అంతకంటే పరచకూడదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఏదో తెలివిగా ఉన్నాం అనుకుంటున్నాం, కానీ దేవుని యొక్క నామానికి అవమానం వస్తుందన్న సంగతిని మనం మర్చిపోతున్నాం. ఇక్కడ ఏమండి, చాలామంది నాతోటి హిందువులు అంటే దేవుని ఎరగనటువంటి వారు చాలామంది చాలా గొప్పవారు నాతో అన్న మాట ఏందో తెలుసా? యేసు ప్రభు చాలా గొప్పోడండి. చాలామంది అండి నాతోటి అన్న మాట ఏంటంటే, దేవుణ్ణి ఎరగనటువంటి వాళ్ళు, మంచి చదువుకున్న వాళ్ళు, ధనంలో కలిగినటువంటి వారు, కోట్లకు అధిపతి కలిగినటువంటి వారు యేసు ప్రభు అంటే నేను చావుకుండాని పని చేస్తానని తెలుసు కదా, వాళ్ళు ఏదన్నా ఒక సందర్భంలో మాట్లాడినప్పుడు వాళ్ళ నోటి నుంచి విన్న మాట ఏంటంటే, యేసు ప్రభు గొప్పోడయ్యా, కానీ ఆయన నామాన్ని నమ్ముకున్నటువంటి వారు వీళ్ళు ఆయన్ని దూషిస్తున్నారు అబ్బాయి. నాతోటి అన్నమాట అండి చాలా సంవత్సరాల మించి. ఆయన గొప్పోడే, మనుషులందరి కోసం రక్తం కారుస్తారు, ఎవరైనా చచ్చిపోతారంటే ఆయన గొప్ప త్యాగం చేశాడు. కానీ ఆ త్యాగాన్ని మర్చిపోయిన ఈ జనాంగం యేసు ప్రభు నామాన్ని అవమానపరుస్తున్నారు. ఎలాగా? మన క్రియల వలన. ఆయన పరిశుద్ధుడుగా ఉంటే మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమంటుంటే మనం ఏం చేస్తున్నామంటే బహువాటంగా ఆయన్ని అవమానపరుస్తున్నాం. అలాగా నీ చేత ఆయన అవమానపరచబడకూడదు, నీ చేత ఆయన ఘనపరచబడాలి కదా. ఈనాడు ప్రపంచ దేశాలలో గొప్పవాడుగా ఉన్న దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఏకైక దేవుడు యేసు ప్రభు ప్రియమైన వాళ్ళరా. ఆ ప్రభువును నువ్వు అవమానపరుస్తావా, ఘనపరుస్తావా నీ మాటల ద్వారా? ఎలాగ చేయాలి? ఏమండి, ఈ నోటి నుంచే బూతులు, ఈ నోటి నుంచే స్తుతి, ఈ రెండు ఒకే చోట నుంచి వస్తాయండి? దేవుడు అందుకే నీ గొంతుకు కత్తి పెట్టుకోమన్నాడు. నువ్వు తిండిపోతువు అయితే కత్తి పెట్టుకున్నాడు. నువ్వు తిండిపోతువా? తిండికే దేవుడు కత్తి పెట్టుకున్నాడంటే ఆ నాలిక అగ్ని అన్నాడు. అందుకే ఆ అగ్ని సర్వ శరీరానికి ఏం చేస్తుందంటే మాలిన్యం కలుగు చేస్తుందంట. ఇదిగో నీ నాలికను నువ్వు అదుపు చేసుకోకపోతే నీ సర్వ శరీరానికి ఏం చేస్తుందో తెలుసా? కుళ్ళును తెచ్చిపెడుతుంది. అందుకనే ఒక నాలుక గురించి నేను ఒక మాట చెప్పాను, ఇప్పుడు ఒకసారి చెప్పానండి కదా. నాలుక ఏం చేస్తుందంట? లోపల ఉంటుందంట. గబక్కన ఒక మాట అని గబక్కన లోపలికి పోద్దంట. ఈపి ఈ నాలుక రెండు మాట్లాడుకుంటాయంట. ఏమని? అమ్మా నువ్వు తల్లి నీకు దండం, నువ్వేం గబక్కన బయటకు వచ్చి ఒక మాట మాట్లాడి నువ్వు లోపలికి వెళ్ళిపోతావు, ఆ తర్వాత పగిలేదు నా ఈపి అంటదంట నాలుక. విన్నారా ఎప్పుడన్నా? ఈపి మాట్లాడుతుందంట నాలుగుతోటి. నువ్వు గబక్కన మాట్లాడి నువ్వు గబుక్కన లోపలికి వెళ్తావు, తర్వాత పగిలేదు నా ఈపి అని మాట్లాడుతుందట. అంటే చూడండి ప్రియమైన వాళ్ళారా, నీ శరీరానికి కుళ్ళు తెచ్చి పెడుతుంది నీ నాలుక. ఆ నాలుకను అదుపు చేసుకోకపోతే నువ్వు పరిశుద్ధుడిగా ఉండటానికి వీల్లేదు, అపవిత్రుడిగా చేయబడతావు. అపవిత్రుడిగా చేయబడ్డ నీ మీద దేవుని యొక్క ఉగ్రత వచ్చిందంటే నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది అనుకుంటున్నావా?
లేదండి, తగనివి ఉన్నవి, తగినవి ఉన్నాయి. తగనివి చేయకూడదు, తగినవి మనం చేయటానికి ముందుకు వెళితేనే విశ్వాస జీవితం. మనను బట్టి అనేకులు రావాలి, ఇదిగో నిన్ను బట్టి అనేకులు తొలగిపోవడం. చాలామంది అంటున్న మాట ఏంటంటే, నాతోటి ఇంకా కొంతమంది అన్న మాట, మనోళ్ళు అంటారండి చాలామంది, చిట్టుబాబు రమ్మంటున్నావు బాగానే ఉంది, వచ్చిన వాళ్ళు ఎంతమంది సరిగ్గా ఉన్నారు, అదిగో వాడు చూడు, వాడు నోరు ఇంత మట్టికి కట్టి పెట్టుకోవాలా, వాడి ప్రవర్తన ఇంత మట్టికి మానలా, ఇది వాడి అలవాట్లు మానలా, ఆ కైనీ మానలా, సిగరెట్లు మానలా, బీడీలు మానలా, ఇంకేమని రమ్మంటా మమ్మల్ని అన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రియమైన వాళ్ళరా. అంటే మనము వదిలిపెట్టవలసినవి ఉన్నవి, ఇదిగో మనము దేవుల్లోనికి వచ్చే వాళ్ళకి అడ్డంకులుగా తయారయ్యాం. అందుకని దేవుడు అన్నాడు, వెచ్చగానైనా ఉండు, చల్లగానే ఉండు, నులివెచ్చని జీవితం నీకు వద్దన్నాడు. మనం ఎలాంటి జీవితంలో ఉన్నాం చెప్పండి? వెచ్చగా ఉన్నామా? వెచ్చగా అంటే దేవుల్లో, చల్లగా అంటే లోకంలో. నులివెచ్చన జీవితం మనల్ని ఏం చేస్తుందంటే అటు ఇటు కాకుండా చేస్తుంది. అటు ఇటు కాకుండా అంటే ఇదిగో నెమ్మది పొందే స్థలానికి నరకానికి మధ్య పెద్ద అగాధం ఉంది కదా, ఆ అగాధంలో మనం పోయినంత లెక్కలో అడుగు తగలనటువంటి ప్రాంతంలో మనం ఉంటాం ప్రియమైన వాళ్ళ. ఇందును బట్టి మనం ఏం చేయాలంటే, దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చిన మనందరము ప్రతి మాటను నేర్చుకొని దేవునిలో ఎదగాలని ప్రభుపేట మనం చేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం. దేవా తండ్రి, ప్రభా పరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నీకు వందనాలు. ఇంతవరకు నాయన మా ఆత్మీయ జీవితంలో ఎదగటానికి నాయన ఇదిగో ప్రభా లేఖనాల నుండి చాలా మాటలు మేము నాయన చూసాం ప్రభా. మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటూ ప్రభా లోకానికి వెలుగుగా మంచి ప్రవర్తన కలిగిన జీవితాన్ని జీవించేవారిగా మమ్మల్ని తీర్చిదిద్దండి ప్రభా. మేము అనేకులకు అడ్డంగా తయారవుతున్నామా, లేదా అనేకులను నీలోనికి నడిపిస్తున్నామా తండ్రి? ఒక్కసారి మమ్మల్ని మేము పరిశీలన చేసుకునేటువంటి కృపనివ్వండి. దేవాతి దేవ, ప్రభులు ప్రభ, రాజులు రాజా, అయ్యా ఇంతవరకు మేము తెలిసి తెలియక ఏదైనా చేస్తే క్షమించండి. ఇక నుండి మా జీవితాలను మీరు మార్చండి ప్రభా. మీకు వ్యతిరేకమైనటువంటి కార్యాలను మేమేమైనా చేస్తూ ఉంటే నాయన మమ్మల్ని సరిచేయండి ప్రభా. నాయన ఇదిగో ప్రభా, అడ్డుబండలుగా ఉండేవారుగా కాక నాయన మీ యొక్క రాజ్య వ్యాప్తిలో ద్వారాలుగా మమ్మల్ని మార్చండి ప్రభా. నాయన అయ్యా నా తండ్రి, మేము మా ప్రవర్తన ద్వారా అనేకులను రాబట్టే వారిగా ఉండటానికి సహాయం చేయండి ప్రభా. ఇదిగో ప్రభా, ఇంతవరకు నాయన మేము చేసినటువంటి పనులను బట్టి ప్రభా మేము నీ ఎదుట ప్రాధేయపడుతూ ఉన్నాం, పశ్చాత్తాపడుతూ ఉన్నాం ప్రభా. అయా నా తండ్రి, ఇక నుంచి ప్రభా నీలో అంటుకట్టబడి నా తండ్రి అయా బహుగా ఫలించేటువంటి నా తండ్రి కొమ్మలుగా నా తండ్రి నాయన ఉండటానికి సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. కృపగలిగిన దేవా, దయగలిగిన తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఈ యొక్క నాయన మధ్యాహ్నకాల సమయంలో ఇట్టి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, మీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఆదరణకరమైనటువంటి మాటలు నాయన, అవసరమైన మాటలు ప్రభా, మా హృదయాలను నొప్పించినప్పటికీ అతన్ని మా ప్రవర్తన మార్చుకొని నాయన నీ రాజ్యానికి హక్కుదారులుగా అవ్వటానికి సహాయం చేయండి ప్రభా. ఈ లోకంతో స్నేహం నా తండ్రి మీతో వైర్యం అంటున్నావు ప్రభా. ఈ లోకంలో మనుషులు జీవించినట్లు జీవించిన ఎడల ఆ పరలోక రాజ్యానికి హక్కుదారులు కారంటున్నావు ప్రభా. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిన వారమే కనుక ఈ లోక స్నేహాన్ని స్నేహించక నా తండ్రి మీ స్నేహంలో మేము ఉండటానికి సహాయం చేయమని, దీవించమని, ఆశీర్వదించమని ఈ మనవులు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరటే మనవులన్నీ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.